హరిణి, ఇంకా ఎంతసేపు? మీ ఆఫీస్‌కి టైం అవుతోంది. మొదటి రోజే లేటుగా వెళితే బావుండదు అని కవిత గట్టిగా అరిస్తే ఏ బదులు రాలేదు హరిణి గదిలోంచి. లేచినట్టే లేచి మళ్ళీ నిద్రపోయిందేమో. డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చదువుకుంటూ అన్నాడు మూర్తి. ఏమో, ఎప్పుడు చూసినా ఆ తలుపేసుకుని ఉంటుంది. ఇంట్లో మనిషిలాగా కాకుండా ఏదో గెస్ట్‌లా పోజులొకటి. ఇదంతా మీ గారాబం ఎఫెక్ట్ అంది కవిత. అవునులే, మన ఇంట్లో నీకు ఏం నచ్చకపోయినా నేనే కారణం అని మళ్ళీ పేపర్లో తలదూర్చాడు మూర్తి. తలుపు తీసుకుని బయటకొచ్చిన హరిణి, ఏమిటి మమ్మీ ఊరికనే ఆ అరుపులు నువ్వును? తలుపులేసుకుని బట్టలు మార్చుకోవడం కూడా తప్పేనా అంటూ కసురుకుంది. తలుపులేసుకుని బట్టలు మార్చుకోవడం తప్పు కాదు, పిలిచినా పలకకపోవడం తప్పు, విడిచేసిన బట్టలు అలా నేల మీద వదిలేయడం తప్పు, తడితువ్వాలు మంచం మీద విసిరేయడం తప్పు అని కవిత అనబోతుంటే, మనకి ఓ పని మనిషి ఉంది కదా, దానికి కొంచెం పని ఇవ్వాలి కదా, ఊరికనే దానికి డబ్బులు పోయడం ఎందుకు అంది హరిణి గడుసుగా. పని మనిషి ఉన్నది మనం ఏదైనా పని చేసుకోలేనప్పుడు సాయం చేయడానికి, అంతేగాని మన పనంతా తన మీద రుద్దేయడానికి కాదు అని కవిత కోపంగా మాట్లాడుతుంటే మూర్తి లేచొచ్చి, ఇవాళ దానికి ఉద్యోగానికి మొదటి రోజు. బంగారు తల్లి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంది. దాన్ని ఆశీర్వదించి పంపక ఉదయాన్నే పని మనిషి గురించి డిబేట్ ఎందుకు అని కవితని వారించాడు. సరే, మీ ఆశీర్వాదాలు అవి తర్వాత, నేను వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ మా ఆఫీస్లో ఫుడ్ కోర్ట్లో చేసేస్తాను, అక్కడ బాగుంటుందని మా ఫ్రెండ్ అఖిల చెప్పింది అని బయలుదేరబోతూ తలుపు తీసి మళ్ళీ వెనక్కొచ్చి కవితతో, ఇదిగో మమ్మీ, ఫస్ట్ డే ఆఫీస్కి బయలుదేరుతుంటే మన పని మనిషి ఎదురొచ్చింది. శకునం మంచిదేనంటావా అని అడిగితే, ఏమో, ఎందుకైనా మంచిది, ఆ సోఫాలో 2 నిమిషాలు కూర్చుని కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళు అన్నాడు మూర్తి లోపలికొస్తూ. తన చేతి సంచి ఓ వారగా పెడుతూ, అన్నట్టు ఇవాళ మీ ఆఫీసు మొదటి రోజు కదా, మంచి పేరు తెచ్చుకోవాలమ్మా అని నవ్వుతూ లక్ష్మి అంటే, నాకు ఆల్రెడీ హరిణి అనే మంచి పేరు ఉంది, మళ్ళీ కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు, ఇంకా లోపలికెళ్ళి పని చూసుకో అంటూ విసురుగా బయలుదేరింది హరిణి. దీనికి ఉద్యోగం ఒకటి వచ్చిందేమో, ఒళ్ళు ఇంకా కొవ్వెక్కింది అని కవిత విసుక్కుంటుంటే, పోనీలెండమ్మా, చిన్నపిల్ల అంటూ లోపలికెళ్ళి ఇల్లు శుభ్రం చేయడం మొదలెట్టింది లక్ష్మి. మూర్తితో కవిత అంది, అలాగే అని చెప్తే పోయేదానికి ఆ పొగరబోతు జవాబేమిటి చెప్పండి? ఈ కాలం పిల్లలు ఏం చూసుకునో ఆ మిడిసిపాటు. ఏం చూసుకునంటే, చేరుతూనే 25,000 జీతం, ఇంట్లో ఏ బాధ్యతలు లేకుండా పెంచాం, మరి ఇంకెలా ఉంటుంది జవాబిచ్చాడు మూర్తి. ఏమే లక్ష్మి, మీ అమ్మాయి కూడా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉందన్నావు కదా, తను మా హరిణిలాగే ఒళ్ళు పొగరుగా ఉంటుందా అంది కవిత. ఊరుకోండమ్మా, ఏదో చిన్నపిల్ల, బంగారు తల్లి మా హరిణమ్మ, ప్రతిదానికి ఎక్కువ ఆలోచించకండి అంటూ గిన్నెలు కడగడం మొదలెట్టింది లక్ష్మి. ఉదయాన్నే ఎక్కడి నుంచో బస్ ఎక్కి మరీ ఆ అపర్ణ ఫ్లాట్స్లో పని చేయడానికి వస్తుంది లక్ష్మి. ఓ చిన్న వైరు బుట్టలో పెట్టుకున్న చిన్న బాక్స్లో కొంచెం భోజనం తెచ్చుకుంటుంది. ఎవరేం పెట్టినా తినదు, తీసుకోదు. ఎవరేం పని చెప్పినా చేసి పెడుతుంది. ఎవరికీ ఆవిడ్ని వదులుకోవాలనిపించదు. దీనికి తోడు ఎప్పుడూ డబ్బు విషయం మీద పెద్దగా బెట్టు చేయదు. సరిగ్గా 4 ఇళ్లల్లో పనిచేస్తుంది అంతే. మా ఇంట్లో ఒక్క గంట సేపు పనిచేయి, ఎంత కావాలన్నా ఇస్తాం అన్నా కూడా ఒప్పుకోదు. చూద్దాంలేండమ్మా అనేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం హుషారుగా ఇంటికొచ్చిన హరిణి చెప్పింది, ఇవాళ ఫస్ట్ డే, ఆఫీస్లో చాలా బాగుంది. లక్కీగా మా టీం లీడర్ కూడా అమ్మాయే, చాలా మంచిది, వర్క్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. లేకపోతే ఏ విధవ కింద పనిచేయాలా అని టెన్షన్ పడ్డాను. పోన్లే, పెద్దవాళ్ళని గౌరవిస్తే నీకు ముందు ముందు ఇంకా మంచి జరుగుతుంది అంది కవిత. ఇంటికి వచ్చానో లేదో మళ్ళీ ఆ పని మనిషి కూడా మొదలెట్టావా విసుక్కుంటూ అడిగింది హరిణి. పని మనిషి అయితే తక్కువేమిటి, నువ్వు మీ ఆఫీస్లో పని మనిషి అయితే తను మన ఇంట్లో పని మనిషి. కాకపోతే నీ చదువు మూలంగా జీతం ఎక్కువ, తనకి జీతం తక్కువ. ఆ మాటకొస్తే తనే ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. నీకేమైనా పిచ్చా? నా వర్క్కి తన పనికి పోలికేమిటి? అసలు నువ్వు నన్ను దాంతో పోల్చడమే దారుణం. ఇంతకన్నా ఇన్సల్ట్ ఇంకోటి లేదు. ఛ అనేసి తన గదిలోకి వెళ్ళి భళ్ళును తలుపేసుకున్న హరిణి వైపు అలా చూస్తూ ఉండిపోయింది కవిత. ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తూ, అమ్మా, నేను ఇవాళ లేటుగా వస్తాను, సాయంత్రం మా టీం లీడర్ పార్టీ ఇస్తున్నారు అని హరిణి అంటే, సరేలే, ఇవాళ మన లక్ష్మి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుట, ఇదిగో స్వీట్ తెచ్చింది అని కవిత అంది. అవన్నీ నేను తిననని తెలుసుగా, మన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేయి అనేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్న హరిణి వైపు కవిత కోపంగాను, లక్ష్మి నవ్వుతూనూ చూశారు. సాయంత్రం 6:30కే ఇంటికొచ్చేసిన హరిణిని చూసి, లేటుగా వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేం అని కవిత అడిగితే,
మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది హరిణి. కొంచెం టీ తాగుతావా అని అడగడానికి వెళ్ళిన కవితకి హరిణి గది తలుపు తీసుండడం ఆశ్చర్యంగా అనిపించి, ఇవాళ తలుపు వేసుకోలేదు, ఏమిటో స్పెషల్ అని నవ్వుతూ లోపలికి వెళ్ళేసరికి నేల మీద కూర్చుని మోకాళ్ళలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న హరిణి కనిపించింది. ఏమైందే, ఎవరైనా ఏమన్నా అన్నారా అంటూ గాబరాగా అడిగిన కవితతో, అమ్మా లక్ష్మి అంటూ వెక్కుతుంది హరిణి. ఏమైందే లక్ష్మికి కంగారుగా అంది కవిత. లక్ష్మి కాదమ్మా, లక్ష్మి గారు, మా టీం లీడ్ వాళ్ళ అమ్మ ఆవిడ. పని మనిషిగా కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చింది ఆవిడ. పిల్లలు సెటిల్ అయినా వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చిన తన పని మనిషి పనిని గౌరవించుకోవాలని ఆవిడ పని వదలలేదట. అలాంటి గ్రేట్ ఉమెన్ని నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను అంటూ ఏడుస్తున్న హరిణి వైపు మురిపెంగా చూసింది కవిత. అదండి కథ. మొత్తానికి పొగరమోతమ్మాయికి జ్ఞానోదయం కలిగింది కదండి. కష్టించి పనిచేసే పని ఏదైనా గౌరవమే కదండి.